హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేసుకుంటూ 10,00,000 పర్ యానం వరకు అయితే సంపాదిద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫీల్డ్‌లో అయితే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, అండ్ ఎవరైతే ఎంఎన్‌సి కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళందరూ అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోండి. మీకైతే వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. మనకైతే ప్రముఖ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆల్ మెన్ అండ్ వుమెన్ అయితే ఈ జాబ్‌కనేది అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ జాబ్ ఆపర్చునిటీని ఖచ్చితంగా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా జాబ్ డీటెయిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలో మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో అయితే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది మైక్రోసాఫ్ట్ కెరీర్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట ఇది. మనకైతే ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే రోల్‌కైతే మనల్ని హైరింగ్ అనేది చేస్తున్నారు. వీళ్ళైతే ఇక్కడ బెంగుళూరు, కర్ణాటక లొకేషన్ నుంచి అయితే హైర్ చేస్తున్నారు. మనకైతే ఇది జస్ట్ జులై 5థ్ నాడైతే పోస్ట్ చేయడం జరిగింది. మనకైతే ఇక్కడ చూసుకుంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. సో, మనకైతే ప్రొఫెషన్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రోల్‌కైతే మనల్ని హైరింగ్ అనేది చేస్తున్నారు. తర్వాత మనకి ఇది ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట. పర్మనెంట్‌గా అయితే వర్క్ చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి ఎంత పెద్ద కంపెనీనో. మీరు దాంట్లో వర్క్ చేద్దాం అనుకుంటుంటే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోండి. మనకిక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ డిసిప్లిన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఆల్ ప్రూవెన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ కోడింగ్ ఇన్ లాంగ్వేజెస్ మీకైతే సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, సి హాష్ గాని, జావా గాని, జావా స్క్రిప్ట్ గాని ఆర్ పైథాన్ ఏదొచ్చినా సరే మీకైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ క్యూఏ మెథడాలజీస్, టూల్స్ అండ్ ప్రాసెస్ వచ్చినా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ లాంగ్వేజెస్‌లో అండ్ కంప్యూటర్ సైన్స్‌లో అయితే మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుండాలి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎబిలిటీ టు మీట్ మైక్రోసాఫ్ట్ కస్టమర్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్క్రీనింగ్ రిక్వైర్మెంట్స్. అండ్ మనకైతే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 1 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళైతే ప్లస్ పాయింట్ అనేది అవుతుంది. సో, వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువుంటుంది. సో, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకైతే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినా సరే వాళ్ళకి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపేర్డ్ టు బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి. మీరైతే అప్లై అనేది చేయండి. బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు కూడా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఇవ్వడం ఎక్కువవుతుంది. సో, మనకైతే ఇక్కడ అదర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మనకి. మీరైతే ఇండస్ట్రీ లీడింగ్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, డిస్కౌంట్స్ ఆన్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ సర్వీసెస్ అండ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, మెటర్నిటీ అండ్ పెటర్నిటీ లీవ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జనరస్ టైమ్ అవే అండ్ గివింగ్ ప్రోగ్రామ్స్, ఆపర్చునిటీస్ టు నెట్వర్క్ అండ్ కనెక్ట్ అయితే మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి ఇవన్నీ. మీకైతే సాలరీ అనేది దాదాపు 10,00,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకని అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరికైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ అయినా సరే పర్వాలేదు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ అని కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. ఎవరైతే జాబ్ మారుదాం అనుకుంటున్నారో, ఇంకా హై సాలరీ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకా మనం అప్లికేషన్ ప్రాసెస్‌కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అప్లై అని చెప్పి కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే గనుక మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే మీ గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు ఓపెన్ అవ్వదు. సో, మీరు మళ్ళీ రిఫ్రెష్ చేసి మీరు మళ్ళీ అప్లై మీద నౌ మీద క్లిక్ చేస్తే మీరైతే ఇలా ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మోస్ట్ రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే తర్వాత ఇక్కడ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ కూడా ఇచ్చేసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్‌లో తర్వాత మీకిక్కడ అటాచ్‌మెంట్స్ అయితే ఉంటాయి. ఇవనేవి ఆప్షనల్ అన్నమాట. మీకు ఏదన్నా కవర్ లెటర్ గాని, ఏవన్నా అటాచ్‌మెంట్స్ చేయాలంటే ఇక్కడైతే అటాచ్‌మెంట్స్ చేయొచ్చన్నమాట. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్‌లుంటాయి. ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది.
మనకి ఈ జాబ్స్ అనేవి హైదరాబాద్, బెంగుళూరులో మాత్రమే కాదు, మనకైతే హైదరాబాద్‌లో కూడా ఉండడం జరిగినియి. అంటే ఆ లొకేషన్స్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది. మనకైతే ఈ జాబ్స్ అనేవి కంప్లీట్‌గా 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట. ఎవరైతే జాబ్స్ కోసం చాలా సెర్చ్ చేస్తున్నారో, ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలి అండ్ మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో మీకైతే కింద కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే నేనైతే ఆ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరికైతే జాబ్స్ సెర్చ్ చేస్తున్నారో, జాబ్స్ కావాలనుకుంటున్నారో. Thank you for watching this video. If you like this video, please like, share and subscribe. Thank you.